అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు సమాంతర రేఖలు. ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు. ఇక కథ విందామా? హాయ్ అంది ఫోన్లో గొంతు. ఎన్నేళ్ళైనా ఆ గొంతు గుర్తే నాకు. పావని గొంతు పెగుల్చుకుని ఒక్క మాట అనగలిగాను. పర్వాలేదే, గుర్తుపట్టారే, పేరు అడ్రస్ చెప్పుకోవాలేమో అనుకున్నాను. అవతల నుంచి నవ్వు. ఎక్కడి నుంచి? ఇండియా ఎప్పుడొచ్చావు? ఎక్కడున్నావు? ఈ ఊరు ఎప్పుడొచ్చావు? ఉద్వేగం గొంతు నొక్కేస్తుంటే గొంతు పెగుల్చుకుని అన్నాను. అదంతా తర్వాత, ముందు మీ అడ్రస్ చెప్పు. అక్కడికి ఎలా రావాలో ఈ డ్రైవర్కి చెప్పు. ఓ గంటలో వస్తా. కలిసి భోంచేద్దాం. భోంచేస్తూ కబుర్లు చెప్పుకుందాం. వన్ డే ఓపిక లేకపోతే హోటల్కి వెళ్దాం. వద్దు వద్దు అన్నట్లు శ్రావణి మాట మర్చిపోయాను. అది హోటల్లో మనల్ని కూర్చొనియదు. ఇల్లే బెటరు. కందిపొడి, ఆవకాయ, చారు, పెరుగు చాలు, వండకు అంటూ చెప్పేసి ఫోన్ డ్రైవర్కి ఇచ్చింది. ఎలా రావాలో గుర్తులు చెప్పి వంటింట్లోకి పరిగెత్తాను. వండిన వంట కూర, పప్పు, పులుసు ఉండనే ఉన్నాయి. దానికి ఉడకబెట్టిన వేయించిన బంగాళాదుంప కూర ఇష్టం. 4 బంగాళాదుంపలు కుక్కర్లో పడేసి ఉల్లిపాయలు తరిగి వేయించేశాను. కూరగాయలున్నాయి. ఏదన్నా స్వీట్లుంటే. ఇవన్నీ ఇప్పుడు కుదరవు. ఇది ఇన్ఫార్మల్ లంచ్. మరోసారి భోజనానికి పిలిచి విందు భోజనం పెట్టొచ్చు. గబగబా మొహం కడుక్కొని ఇస్త్రీ చీర కట్టుకొని డ్రాయింగ్ రూమ్లో పేపర్లు, పుస్తకాలు అవి సర్దుతుండగా సుడిగాల్లా రానే వచ్చి చుట్టేసింది. ఆంటీ అంటుంటే దాని కళ్ళల్లో నీటి పొర. తెలియకుండానే కళ్ళు నిండాయి. కౌగలించుకొని విడివడి నా మొహం చూసి, సారీ, వెరీ సారీ, నాకు ఇక్కడికి వచ్చే వరకు, పద్మత్త చెప్పే వరకు మీ వారి సంగతి తెలియలేదు. సడన్ గా పోయారటగా. ఎలా ఉన్నారు? ఒంటరిగా ఉండగలుగుతున్నారా? అదే అలవాటు అవుతుంది. ఏం చేస్తాం? ఇద్దరిలో ఎవరో ఒకరు ముందో వెనకో తప్పదు కదా. ప్రశ్న జవాబు తనే చెప్పేస్తూ సానుభూతి మాటలు చెప్పేసింది. ఇట్స్ ఓకే, బానే ఉన్నాను, అలవాటు అయిపోతుంది ఇప్పుడిప్పుడే. గట్టి పిండాలం మనం, నవ్వుతూ అన్నాను. బాగా చెప్పారు. అలాగే ఉండాలి ఈ రోజుల్లో. ఎవరికెవరు అన్నట్టు డిటాచ్మెంట్గా ఉండడం నేర్చుకోవాలి. భుజం తట్టి చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది. అప్పుడు చూశాను శ్రావణ్ని సోఫాలో కూర్చుని మా ఇద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తున్న 2 ఏళ్ల పాపని. తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉంది. పొట్టి జీన్స్ స్కర్ట్, తెల్లటి బ్లౌజ్ వేసుకొని ప్రకటనలో బేబీలా ఉంది. నీ కూతురు ఎంత బాగుందే, నీలాగే ఉంది ఎత్తుకుంటూ అన్నాను. కొత్త మొహం చూసి బిక్కమొహం పెట్టి తల్లివైపు వాలిపోతూ చేతులు చాచింది. కూతుర్ని అందుకొని, ఇట్స్ ఓకే హనీ, ఆంటీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ లాలిస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఏంటసలు, ఏమైపోయావు ఇన్నాళ్ళు? ఒక్క ఫోన్ అన్నా చేయడానికి తీరిక లేదా? నీ గురించి ఎంత బాధపడ్డానో. మీ మామయ్య భార్యని 2-3 సార్లు అడిగా. ఆవిడ సరిగా చెప్పలేదు. మరి తెలియక చెప్పలేదో, ఇష్టం లేక చెప్పలేదో. అసలు వాళ్ళు ఎప్పుడు ఇండియాలో ఉండనే ఉండరు. నీ గురించి ఏ కబురు తెలియక అల్లాడిపోయాను. ఎంత కోపం వచ్చిందో నీ మీద. కోపం, బాధ, ఆవేదన అన్నీ కలిసిపోయాయి నా మాటల్లో. పాపని కింద కార్పెట్ మీద కూర్చోబెట్టి క్యారీ బ్యాగ్లోంచి 4-5 బొమ్మలు ముందు పడేసింది ఆడుకోవడానికి. ఏం చెప్పమంటావు? గత 4 ఏళ్ళు నా జీవితంలో బ్లాక్ ఇంకుతో రాసుకోవాల్సిన పేజీలు. అదంతా ఓ పీడకల అనుకోవాలి. అబ్బా, ఆ టెన్షన్, బాధ, దినదిన గండం లాంటి బతుకు. ఆంటీ, నా లైఫ్లో నేను చేసిన అతిపెద్ద తప్పు పెళ్లి చేసుకోవడం. 35 ఏళ్లకి ఆ పాడుబుద్ధి పుట్టి నన్ను నేను రొంపిలోకి దింపుకున్నందుకు తిట్టుకొని క్షణం లేదు. కావాల్సిందే నాకు ఈ శాస్తి అని నన్ను నేను శపించుకునేదాన్ని. ఏదో ఒక బలహీన క్షణంలో ఈ ఒంటరి జీవితం కంటే ఓ తోడుంటే బాగుంటుందేమో, జీవితానికి ఓ అర్థం కనిపిస్తుందేమోనన్న పేరాశకి లొంగిపోయానే. అదే నా పాలిట శాపమైపోయి కూర్చుంది. కావాల్సిందే నాకు ఇలా. దాని గొంతు రుద్ధమైంది. పావని, ఊరుకో. నీలాంటి ఆడపిల్ల కళ్ళ నీళ్లు పెట్టకూడదు. నీ అంత ధైర్యవంతులు అలా బేలగా మాట్లాడకూడదు. జీవితంలో ఆటుపోట్లు ఎంతటి వారికైనా తప్పవు. అంతా సవ్యంగా, ఆనందంగా మనం అనుకున్నట్టు, కోరుకున్నట్టు జరిగిపోతే అది జీవితం అవదు. ఊహించని మలుపులు కథల్లోనే కాదు, జీవితాల్లోనూ ఉంటాయి. ఎదుర్కొని పరిష్కరించుకునే నిబ్బరం ఈ తరం అమ్మాయిలకుంది. అసలు ఏమైంది? పెళ్లి చేసుకున్నావు అన్నదే నేను విన్న ఆఖరి కబురు. ఓ పక్క ధైర్యం చెబుతూ ఓదార్పుగా అన్నాను. అవును, అదే నా సంతోషానికి ఆఖరి రోజుగా. ఇంకా వినడానికి ఏముంది? నిర్వేదంగా అంది. ఏమిటి సమస్య? చెప్తే కదా ఎవరన్నా ఏదన్నా సలహా చెప్పడమో, సాయం చేయడమో చేయగలరు. ఎవరికి చెప్పుకోవాలి? నాన్న, అమ్మ 3 ఏళ్లలో ఒకరి తర్వాత ఒకరు దాటిపోయారు. అన్నయ్యలిద్దరూ ఎవరి జీవితాలు వాళ్ళవి. నా గురించి పట్టించుకునే తీరిక, కోరిక లేదు. ఈ ఆంటీని మర్చిపోయావా? కనీసం మాట సాయమన్నా చేయలేను అనుకున్నావా?
మనసులో బాధ పంచుకోవడానికన్నా గుర్తు రాలేదా? నిష్ఠురంగా అన్నాను. ఆంటీ, కొన్ని విషయాలు ఎలా చెప్పాలి, ఏమని చెప్పుకోవాలో తెలియనివి. ఎదుటి వారికి చాలా చిన్నదిగా కనిపించే విషయం అనుభవించే వారికి భూతంలో భయపెడుతుంది. సరేలే, ముందులే భోంచేద్దాం. పాపకి ఏదన్నా పెడతావా? ఇప్పుడేం వద్దు, పెట్టే తీసుకువచ్చాను. అదిగో నిద్రపోయింది సోఫాలోనే. పాపను లోపల పడుకోబెట్టి ఇద్దరం భోంచేస్తూ పక్కల మీద వాళ్ళు లేచి టీ తాగుతూ పావని ఉన్న 4 గంటల్లో మొత్తం 4 ఏళ్ల కథ విడతలుగా చెప్పుకొచ్చింది. కాసేపు ఆవేశం, మరి కాసేపు ఆవేదన, మరి కాసేపు నిస్పృహ, నిర్వేదం, రకరకాల భావాలు ఆమెను ముంచెత్తాయి. నీ పెళ్లి వరకు తెలుసు, 35 ఏళ్లకైనా పెళ్లి చేసుకున్నావు, ఏదో లైఫ్లో సెటిల్ అయ్యావు, ఓ తోడు దొరికిందని సంతోషించాను. పెళ్లి నీకు ఆనందాన్ని ఇవ్వకపోగా ఉన్న మనశ్శాంతిని కూడా పోగొట్టుకోవడం నిజంగా బాధగా ఉంది పావని. చెప్పాగా, బుద్ధి తక్కువ పని చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏదో అమ్మ పోయే వరకు నా పెళ్లి చింతతోనే పోయిందని, ఆవిడకి చేతిలో చెయ్యేసి మాటిచ్చానని. సరే, 35 ఏళ్ళు స్వేచ్ఛగా ఇష్టానుసారం జీవించాను. ఈ ఒంటరి జీవితము బోరు కొట్టి మార్పు కావాలనిపించింది. తప్పటడుగు వేశాను. తప్పటడుగని అప్పుడు తెలియదు కదా. కూలింగ్ అంటావు, తెలిసినవాడు అంటున్నావు. మరి అతని గురించి నీవేం గ్రహించలేకపోయావా? అతని వ్యక్తిత్వం, మైనస్ పాయింట్లు గుర్తించలేకపోయావా? అతని స్వభావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? ఆంటీ, పెళ్ళయ్యే వరకు అంతా మంచివాళ్లే. గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నన్ని రూలు లోపాలేం కనబడవు. ఆ పెళ్లి అన్న 2 అక్షరాల పదంతో మొహానికి కప్పుకున్న మాస్క్ తొలగి నిజ రూపాలు బయటపడతాయి. భార్య అనగానే స్వంతం, ఏమనడానికైనా ఓ హక్కు ఉంది అనుకుంటారు మొగాళ్ళు. యువతల మనిషికి ఓ వ్యక్తిత్వం, ఇష్టాలు ఉంటాయని గుర్తించరు. ఇదివరకు ఆడవారైతే మరో గతి లేక, ఆర్థిక స్వాతంత్రం లేక సహించేవారేమో. అలా ఉండాలంటే ఎలా ఆంటీ? చేసుకోక పెళ్లి చేసుకున్నావు. కాస్త సర్దుకొని కాపురం నిలబెట్టుకుంటే బాగుంటుందని మా తరం వాళ్ళం అంటాం. కానీ దానికి ఎంతో ఆత్మాభిమానం పనంగా పెట్టాలో, ఎంత మనసు చంపుకుని బతకాలో నాకు తెలుసు పావని. కానీ ఇప్పుడు పాప కూడా ఉంది. తల్లి తండ్రి ఇద్దరి మధ్య పెరగాలి పిల్లలు. రేపు పెద్దయి తండ్రిని దూరం చేశానని నిందించకూడదు కదా. ఏ మొగుడో ఓ మొగుడు, ఇంట్లో మరో మనిషి తోడు నీకు అవసరం. అందులో ఇప్పుడు పాప ఉంది కదా. ఏదో మేలీగో, డబ్బు మనిషి, తన ఆధిపత్యం చెల్లాలని తత్వం తప్ప మరీ చెడ్డవాడు కాదని నీ మాటలను బట్టి అర్థం అవుతుంది. కొంతవరకు సర్దుకోవచ్చేమో, మరొక ఛాన్స్ అతనికి ఇచ్చి చూడవచ్చేమో. ఆలోచించుకొని షరతులతో కాపురాన్ని నిలబెట్టుకోవచ్చేమో. షరతులతో, ఒప్పందాలతో కాపురాలు సాగుతాయా ఆంటీ? ఆలుమొగల మధ్య అండర్స్టాండింగ్, అన్యోన్యత లేనిది అది ఓ కాపురమేనా ఆంటీ? ఇద్దరం గిరిగీసుకొని ఒకరికొకరం గీత దాటరాదన్న ఆంక్షలతో ఓ ఇంట్లో కలిసి ఎలా బతకాలి ఆంటీ? ఇందుకోసమా ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నది? అనురాగం, ఆప్యాయతలు లేని సంసారం కోసమా? నిష్ఠూరంగా అంది. ఇప్పుడు పావని, దాంపత్య జీవితంలో స్త్రీ కోరుకునేది వేరు, పురుషులు కోరుకునేది వేరు. ఎవరో అదృష్టవంతులకి మాత్రం ఇద్దరి భావాలు కలబోసుకునే అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు 2 మార్గాలు, ఎవరిదో వారిది, లేదా రెండో వారి త్రోవలో పయనించడం. అవును, అలా తన మనసును దారి మళ్లించుకుని భర్త దారే వెళ్ళడం ఎప్పుడూ ఆడవాళ్ళ వంతే. సర్దుకోవాల్సింది ఎప్పుడూ భార్యలే, నిష్ఠూరంగా అంది. అలా అక్కర్లేదని ఈ తరం వాళ్ళు నిరూపిస్తున్నారనుకో. కానీ దానివల్ల వాళ్ళు ఇంకా సమస్యల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఏదో ఒక కాపురం సర్దుకుపోవడం నయమని ఒంటరి బతకలేని వాళ్ళు ఈనాడు అనుకుంటూనే ఉన్నారనుకో. ఆంటీ, ఏం చేయాలో తోచక అక్కడి నుండి ప్రశాంతత కోరుకుంటూ ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా మీరు సరైన ఆలోచన, సరైన నిర్ణయం సూచించగలరని మీతో మాట్లాడడానికే వచ్చాను. అమ్మా నాన్న పోయాక ఇంకేముంది ఇక్కడ అని రాలేదు. 4 ఏళ్ళయి. పాపం అన్నయ్య రమ్మన్నాడు కానీ అందరితో ఈ విషయం చెప్పుకోలేను. చెప్పినా సర్దుకో అన్న మాటే వినిపిస్తారు. నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు చెప్పండి, నేనేం చెయ్యాలో. అతన్ని ఇంట్లోంచి పొమ్మన్నానన్నావు. ఎక్కడ ఉంటున్నాడు? ఏం గొడవ పెట్టడం లేదు కదా. ఎక్కడో స్నేహితుల ఇంట్లో ఉంటున్నాడట. బయటికి వెళ్ళిన తర్వాత కానీ అతని జ్ఞానోదయం అవ్వలేదు. ఒకటే సంధి రాయబారాలు పంపిస్తున్నాడు స్నేహితుల ద్వారా. వాళ్ళంతా వచ్చి బాధపడిపోయారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఈ మాత్రానికి విడిపోవడం ఏమిటి అంటూ నన్ను ఊదరగొడుతున్నారు. నా శ్రేయాభిలాషులు అంటూ వచ్చి ఇద్దరిని సమాధానపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదంతా ఓ పెద్ద న్యూసెన్స్లా అనిపించి భరించలేక కొన్నాళ్ళు మనశ్శాంతితో ఉండాలని ఇండియా వచ్చాను. నన్నేం చేయమంటారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీరే చెప్పండి. ఇంకా డైవర్స్కి అప్లై చేయలేదు. ఇక్కడికి వచ్చి వెళ్ళాక ఓ నిర్ణయం తీసుకుందామని ఆగాను. నా వైపు చూసింది చెప్పమన్నట్లు. పావని, నీ వైపు నుంచి నీవు అతన్ని మార్చడానికి ఎప్పుడన్నా ప్రయత్నించావా? మంచిగా చెప్పి చూసావా? కాస్త నీవు తగ్గి ఉంటే అతను తగ్గి మారేవాడేమో. నీవు అతన్ని లెక్క చేయకపోవడంతో మరింత రెచ్చిపోయాడేమో. ఆంటీ, 2 ఏళ్ళు అన్నీ సహించి భరించాను. ఏ 2-3 నెలలు కాస్త తిన్నగా ఉన్నాడేమో. తర్వాత పొరబిడి చేసిన పాములా తయారై నిజరూపం చూపించడం మొదలుపెట్టాడు.
డబ్బు కోసం గొడవ, ఏ పని చేసినా తప్పులించడం, తన మాటే నెగ్గాలి, తను అన్నదే కరెక్టు, నాకేం తెలియదు, జవాబిస్తే పొగరు, ఊరుకుంటే నిర్లక్ష్యం, ఏది కొన్నా దుబారా, సంపాదిస్తున్నానని పొగరు, ఆడదాన్నై ఉండి వంట రాదు, మొగలతో అంతలా పూసుకొని తిరిగి మాట్లాడిన అవసరం లేదు, అందరు ఆడవాళ్ళు నాలా ఉండరు, మాటల్లో మృదుత్వం లేదు, చేతల్లో లేఖితనం, డబ్బు కౌపీనం, జీతం అంతా తన చేతుల్లో పెట్టాలనే కౌపీనం, వంటలో బాగాలేకపోయినా ఓ సానుభూతి మాట లేదు, అన్నింటికీ మూలం భార్య పట్ల ప్రేమ అనురాగం లోపించడం. అలాంటి భర్తతో 2 ఏళ్ళు కాపురం చేశాను సర్దుకుంటూ. గొంతు రుద్ధమయ్యింది. ఎవరిని లెక్క చేయకుండా తన సొంత నిర్ణయాలు మంచైనా చెడైనా తీసుకుని పర్యవసానం తను భరించగలిగే మనస్థైర్యం ఉన్న పావనిని ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు. చదువు విషయం, అమెరికా వెళ్ళడం, పెళ్లి చేసుకోననే నిర్ణయం, అన్నింట్లో ఎవరి మాట వినకుండా తనకు మంచిదని తోచింది చేసే పావని ఈనాడు ఈ పెళ్లి వలన పాపం ఎంత బేల అయిపోయింది. అలాంటి అమ్మాయికి తనలాంటి వాళ్ళు ఇవ్వగలిగిన సలహా ఏముంటుంది? సర్దుకు బతకడం అని చెప్పడం ఎంతవరకు న్యాయం? అలా అన్ని పిల్లని పెట్టుకుని ఒంటరిగా ఇంకా ఎంతో ఉన్న జీవితాన్ని ఈదగలదా? ఇన్ని ఏళ్ళు వచ్చి ఓ పిల్ల పుట్టి ఈ వయసులో ఇంకో పెళ్లి చేసుకోవడం అంత సులువా? చేసుకున్న పిల్లని స్వంత తండ్రిలా చూసుకోగలడా? మళ్ళీ ఇంకో వలయంలో చిక్కుకోవడం అవదా? పావని ముందు 2 మార్గాలు. పిల్ల కోసం, తోడు కోసం అతనితో కాంప్రమైజ్ అవ్వడం కొన్ని షరతులతో, లేదంటే విడిపోవడం. ఏది చెప్పాలి? తనలాంటి వారు తనపై ఇంత నమ్మకం, గౌరవం ఉంచిన ఆమెకు ఏం జవాబు చెప్పాలి? ఇద్దరి మధ్య వయసులో తల్లి కూతుర్లకు ఉండాల్సినంత తేడా ఉంది. చిత్రంగా ఇద్దరి మధ్య ఇంత అనుబంధం ఏర్పడడం మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుండగా పావన్ని ముందు చూశాను. మాకు పక్క అపార్ట్మెంట్లో కొనుక్కొని వచ్చారు ఆ కుటుంబం. కొద్ది రోజుల్లోనే మా 2 కుటుంబాలు దగ్గరయ్యాం. వంటలు, పిండి వంటలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, కలిసి బజార్కి వెళ్ళడం, సెలవులు వస్తే కలిసి పేకాడడం, పిల్లలిద్దరూ ఆంటీ అంటూ చనువుగా వచ్చి పుస్తకాలు తీసుకువెళ్ళడం. పావని తల్లి కూతురు మాట వినప్పుడల్లా నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే ఇద్దరికి సంధి కుదుర్చడం, పావనికి నచ్చజెప్పడం. పావని ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అయి అమెరికా వెళ్తానంటే పెళ్లి చేసుకుని వెళ్ళమని తల్లి తండ్రి బలవంతం చేస్తే పావని మొండికేస్తే అమెరికా పంపమని తల్లి నిరాహార దీక్ష. ఇద్దరికి నచ్చజెప్పి పెద్దవాళ్ళు మీరు మొండికేస్తే ఏదన్నా అఘాయిత్యం చేస్తుందేమోనని నచ్చజెప్పి వీసాకి పంపడం. సెలవులకి వచ్చినప్పుడల్లా ఆ తల్లిదండ్రులు పెళ్ళని పోరు. పావని నచ్చినవాడు దొరకలేదని ఇద్దరు వాదించుకోవడం, తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిపోవడం, కూతుర్ని జీవితంలో స్థిరపడమని తల్లి ఏడుపు, పావని చేత ఎలాగో అనిపించడం, తల్లి పోవడంతో 10 ఏళ్ళు పావనికి నాకు మధ్య వయసు తేడా. మాయమయ్యి స్నేహితుల్లా మాట్లాడుకుంటూ పావని ప్రతి చిన్న విషయం తనకు చెప్పి సలహాలు అడగడం. పావని ఆఖరి పెళ్లి చేసుకుందన్న కబురు తర్వాత 3-4 ఏళ్ళు ఏ కబురు లేదు. ఆఖరికి ఇలా పావని రావడం ఇప్పుడేం చెప్పాలి? నెల రోజుల తర్వాత ఓ పెద్ద ఈమెయిల్ పంపింది పావని. మనసును చంపుకొని, వ్యక్తిత్వాన్ని పాడెక్కించేసి, ఆత్మాభిమానానికి చిత్తుపేర్చేసి, అభిమానానికి తిలోదకాలు ఇచ్చేసి, కర్మకాండ పూర్తి చేసి, ఆత్మలేని శరీరంతో రాజీకి వచ్చేసా. శ్రేయోభిలాషను అందరి సూచనలతో కాపురానికి ఓ అగ్రిమెంట్ రాయించుకున్నాను. షరతులతో గిరిగీసుకున్నాం. మనసులు కలవవు, మనుషులం కలిసి బతుకుతాం. ఓ కప్పు కింద కాపురం, వండుతాను, పెడతాను, సగం జీతం ఆయనకి ఇవ్వాలి, ఇల్లు ఆయన నడుపుతారు, నా దారికి అడ్డురాడు, ఆయన దారికి నేను అడ్డు రారాదు. పాప ఇద్దరిది. ఎవరెంత ప్రేమ వంతులేసుకుని ఇచ్చేది కాలం తేల్చాలి. పెద్దయ్యాక పాప తూచుకుని తేల్చుకుంటుందేమో. ఆంటీ, ప్రతిదానికి ఓ నేచరేట్ పాయింట్ ఉంటుంది. ఆ స్థితికి వచ్చాను ఇప్పుడు. నాకు ప్రశాంతత కావాలి. నాకు ఇంకా దేనికోసం పోరాడి సాధించాలన్న తపన లేదు. పైగా నా పాపతో ఆడుకుంటూ దాని ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ ప్రశాంతంగా బతకాలని ఉంది. సాధనలొద్దు, దెబ్బలాటలు వద్దు, ఏదో ఉద్యోగం చేసుకుంటూ. ఉద్యోగము వద్దు, వదులుకోవాలనే ఉంది. కానీ ఉద్యోగం లేకుండా ఈ మనిషి ముందు ప్రతి రూపాయికి చేయి చాపాలన్న ఆలోచన భయం అనిపించి ఉద్యోగం వదలలేను. ఇంత వండి పడేసి పాపతోటే లోకంగా బతకాలనే నిర్ణయానికి వచ్చాను. మీరంతా అన్నట్టు ఏదో ఒక మొగుడు ఇంట్లో మనిషితోడు అవసరం. పాపకు తండ్రిగా అతన్ని భరించాలి అని నిర్ణయించుకున్నాను. ఈ సమాంతర రేఖలు కలవవు. కలవని రైలు పట్టాల మీద రైలు వెళుతూనే ఉంటుంది. ఈ జీవితము అలానే సాగిపోతుంది. ఆయనకు కావలసిన డబ్బు ఇచ్చేసి మిగతా సగం నాకు, పాపకి. శ్రేయోభిలాషులందరికీ ఈ నిర్ణయం సంతోషాన్ని ఇచ్చింది.
మీకు ఆనందమేనా? మీ పావని. ఆనందమో బాధో పావని పట్ల సానుభూతితో పావని లాంటి అమ్మాయి ఎంత సంఘర్షణకి లోనై ఇలాంటి నిర్ణయం తీసుకుందోనన్న ఆలోచన మనసును కలిచివేసింది కాసేపు. కానీ సమాంతర రేఖలైన రైలు పట్టాలు కూడా ఒక పాయింట్లో కలవక తప్పదు. రైలు ప్రయాణించాలంటే కలుస్తూ విడిపోతూ మళ్ళీ కలవడం రైలు పట్టాల నైజంలాగా. కొన్నాళ్ళు ప్రయాణం సాగితే మనుషులు ఆవేశాలు, కావేశాలు, ద్వేషాలు తగ్గుముఖం పట్టవచ్చు. మనసులు కలిసినా కలవకపోయినా సర్దుబాటు అలవాటైపు జీవితం ఒడిదొడుకులు లేకుండా సాగిపోవచ్చు. మనిషి ఆశాజీవి. ఆశ మనిషిని బతికిస్తుంది. పావని జీవితంలో ఆటుపోట్లు సర్దుకుంటాయని నా నమ్మకం. కథ సమాప్తం.